ఒకరికొకరు. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకుపోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకుపోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా. చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపలా నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి, గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. ఏంటక్క ఇదంతా? పదంజలి, అమ్మా, నేను లాయర్ని కలవటానికి వెళ్తున్నాను. ఏదో ఒకటి చెయ్యరా. ఇప్పుడు నువ్వేం చేసినా ఒక్కటే. జరగాల్సింది జరిగిపోయింది, ఇక మన చేతుల్లో ఏం లేదు. విధి ఎలా రాసుంటే అలా జరుగుతుంది. అలాగని ఊరుకుంటే ఎలాగమ్మా? మన ప్రయత్నం మనం చేయాలిగా. సరే, నేనెందుకు కాదనాలి? వెళ్ళిరా. గీతొచ్చిందా? మా కోడల్ని తీసుకొచ్చారా? లేదండి, నేనొక్కదాన్నే వచ్చాను. గీత విషయం మీతో మాట్లాడదామని. గీత ఏమైనా చెప్పమందా? లేదల్లుడు గారు, నేనిక్కడికి వస్తున్నట్టు గీతకి తెలీదు. గీతలా మీరు కూడా తొందరపడద్దని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను. తొందరపడ్డది మీ అమ్మాయే కాదండి, మా అబ్బాయి కూడా. అనవసరంగా గీత మీద చేయి చేసుకున్నాడు. ఇప్పుడు గీతకి నచ్చ చెప్పడానికి కూడా వీలు లేకుండా పోయింది. అమ్మా, నేను కావాలని ఏం చేయి చేసుకోలేదు. నిన్ను అంత మాట అంటుంటే. ఎంత మాట అన్నా భార్య మీద చేయి చేసుకోవడం తప్పే. అందులో మా గీత తప్పు కూడా ఉంది కదండి. రెండు చేతులు కలిస్తేనే చప్పుడవుతుంది కానీ ఎప్పుడూ ఒక చేదే తప్పు అవదండి. నిజమే, కానీ దానివల్ల ఇద్దరికీ నష్టమే జరుగుతుంది. ఎవరో ఒకరు ఊరుకుంటే ఇద్దరికీ మంచి జరుగుతుంది. అవునండి, నా ఉద్దేశం కూడా అదే. అది చెప్పడానికే వచ్చాను. అల్లుడుగారు, గీత ఆవేశం మీకు తెలియంది కాదు. అది ఆవేశంలో తొందరపడి విడాకుల దాకా వెళ్ళింది. కానీ మీరు కూడా ఆవేశపడి విడాకులకి సిద్ధపడితే అది ఇద్దరికీ అంత మంచిది కాదు.
మాట గీతకే చెప్పొచ్చు కదా అని మీరు అడగచ్చు. అది మా మాట వింటే ఇంత బాధ ఎందుకు చెప్పండి? గీత వినకే మీకు చెప్తున్నాను. దయచేసి నా మాట విని విడాకులకు ఒప్పుకోకండి. అత్తయ్య, మీరు చెప్పకపోయినా కూడా గీతకు నేను విడాకులు ఇవ్వాలనుకోవడం లేదు. మాకు చట్టం న్యాయం తెలుసు అని నేను అన్నది చట్టం ద్వారా కలిసి ఉండటానికే గాని న్యాయం ద్వారా విడిపోవాలని కాదు. గీత డైవర్స్ కోరుకున్నా కూడా మేం విడిపోకుండా కలిసి ఉండే మార్గం కనుక్కోవటానికే లాయర్ దగ్గరికి వెళ్తున్నాను. మీరేం వర్రీ అవ్వకండి. చాలు అల్లుడు గారు, ఈ మాటలు చాలు. మీరు గీత విడిపోరు అనే నమ్మకం కలగడానికి నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. వెళ్ళరండి. అమ్మా, వెళ్ళొస్తాను. చెప్పండి లాయర్ గారు, ఈ డైవర్స్ నుంచి తప్పించుకోవడానికి ఏదైనా మార్గం ఉందా? ప్రాబ్లం పూర్తిగా తెలియకుండా చెప్పలేనండి. అసలు మీ భార్య విడాకులు కావాలి అనుకోవడానికి కారణం ఏమిటి? అనుమానం. అనుమానమా? అనుమానం కలగడానికి కారణాలేమిటి? నేనే కారణం లాయర్ గారు. ఇలా జరిగిందండి. మిమ్మల్ని అర్థం చేసుకోలేని భార్య దొరకటం మీ దురదృష్టం. నేను నా దురదృష్టం గురించి బాధపడటం లేదండి. మా నాన్నగారి ఆరోగ్యం గురించి, మా అమ్మ సౌభాగ్యం గురించి ఆలోచిస్తున్నాను. అది కరెక్టే. అసలే చక్రపాణి గారు హార్ట్ పేషెంట్. ఇలాంటివి తట్టుకోవటం కష్టమే. మా భయం అదేనండి. మా ఆవిడ నాకు విడాకులు ఇచ్చిందంటే మా నాన్నగారు అసలు తట్టుకోలేరు. అందుకే ఎలాగైనా ఈ డైవర్స్ ఆపాలి. దానికి ఒకటే మార్గం ఉంది చంద్రశేఖర్. ఏంటండి అది? కోర్టులో మీరు డైవర్స్ ఒప్పుకోకూడదు. నాకు నా భార్య కావాలని చెప్పండి. అలా చెప్తే డైవర్స్ రాదా? ఖచ్చితంగా చెప్పలేము. మిగతా ఎక్స్పర్ట్స్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. మీరు చాలా అబద్ధాలు ఆడాలి. అబద్ధాలా? ఎస్, మీరు చేసినవి కూడా చేయలేదు అని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎప్పుడైనా మీ భార్యను కొట్టారా? ఒకే ఒకసారి కొట్టాను. అది చాలు. మీరు హింసిస్తున్నారు అని కోర్టు నమ్మడానికి, మీకు విడాకులు మంజూరు చేయడానికి. అందుకే మీరు కొట్టలేదని అబద్ధం చెప్పాలి. అలాగేనండి. డైవర్స్ ఇవ్వకుండా ఉండటానికి ఎన్ని అబద్ధాలైనా చెప్తాను. ఓకే. ఈ పేపర్ మీద సైన్ చేయండి. వదిన గారు, గీత కాపురం చక్కబడాలని రోజు ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. నేను అంతేనండి. మా కోడలు తిరిగి రావాలని, మా అబ్బాయితో కలిసి ఉండాలని ఆ ముక్కోటి దేవతల్ని ప్రార్థిస్తున్నాను. కానీ ఏం జరుగుతుందో. మన పూజలు ఫలిస్తాయనే నాకనిపిస్తోందండి. ఫలిస్తే మంచిదే. ఎవరో శపించినట్టు ఇలా అయిపోయింది. లేకపోతే మీ అమ్మాయి మా నట్టింట్లో మహాలక్ష్మిలా కళకళ్ళాడుతూ ఉండేది. నన్ను నోరారా అత్తమ్మ అని పిలిచేది. అలాంటిది నన్ను అంత మాట అందంటే నమ్మలేకపోతున్నాను. మీరది తలుచుకొని బాధపడకండి. అల్లుడుగారు ఆడిన అబద్ధాల వల్ల దాని మనసు బాగా గాయపడింది. ఆ బాధతోనే అది మిమ్మల్ని అలా అంది. కానీ సహజంగా మీ మీద ఎలాంటి కోపమూ లేదు. అల్లుడుగారు కూడా అంజలి గురించి మాకన్నా మీకే బాగా తెలుసు. అంజలి తప్పు చేసిందంటే మీరు నమ్ముతారా? మేం నమ్మవండి. కానీ అల్లుడుగారు అంజలికి సహాయం చేస్తున్నట్టు ఆ పోలీస్ భార్య చెప్పడం, ఆ కల్పనతో అంజల్లా నాటకం ఆడించడం, ఇదంతా చూస్తుంటే అంజలికి సంబంధం లేకపోయినా ఏదో రహస్యం మాత్రం ఉంది అనిపిస్తోంది. దీనిలో పెద్ద రహస్యం ఏం లేదండి. నేను మీలాగే అనుమానపడి మా అబ్బాయిని గుడికి తీసుకెళ్ళి గీతకి ద్రోహం చేయలేదని ప్రమాణం చేయమన్నాను. ఏమన్నారు? ఏమంటాడు? ప్రమాణం చేశాడు. మరి ఈ అబద్ధాలు, నాటకాలు
నకిలీ అంజలి నటనలు ఇవన్నీ ఏంటండి? అసలు ఎందుకు చేస్తున్నట్టు? అది చెప్పాడు. అంజలి భర్త జైల్లో ఉన్నాడట కదా, అతను చెయ్యని నేరానికి శిక్ష అనుభవిస్తున్నాడట. ఆ విషయం రుజువు చేసి అతన్ని బయటికి తీసుకొచ్చి అంజలి జీవితం బాగు చేయాలని కంకణం కట్టుకున్నాడు. దానికోసమే రాత్రి పగలు నిద్రాహారాలు మానేసి కష్టపడుతున్నాడు. ఈ విషయం గీతకి తెలిస్తే అంజలి మీద కోపంతో అడ్డుపడుతుందని ఇన్ని అబద్ధాలు నాటకాలు ఆడాడు. ఇంత జరిగిందా? ఇంత మంచి పని చేస్తున్నప్పుడు కనీసం మాకైనా చెప్పొచ్చు కదా. నేనడిగితే కూడా చెప్పలేదు. పోనీలేండి, ఇప్పటికైనా నిజం తెలిసింది. ఇప్పుడు తెలిసి ఏం లాభం అండి? జరగాల్సిందంతా జరిగిపోయిందిగా. కానీ ఇంకా కోర్టుకెళ్లడం, విడాకులు తీసుకోవడం జరగలేదుగా. అవి జరగకుండా ఆపడానికి ఇది ఉపయోగపడుతుందండి. ఎలా ఉపయోగపడుతుందండి? ఇదంతా గీతకి చెప్పి రేపు కోర్టుకు వెళ్లకుండా ఆపుతాను. కానీ ఇదంతా గీతకి తెలియకూడదు కదండి. ఇప్పుడు కూడా చెప్పకపోతే మన పిల్లలకి మనమే అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ముందు ముందు ఏం జరిగినా ప్రస్తుతానికి వాళ్ళు విడిపోకుండా ఉండాలంటే ఇది చెప్పక తప్పదండి. సరే, చెప్పండి. వాళ్ళు కలిసుంటే నాకు సంతోషమే. కానీ మీరింకేం భయపడకండి, ధైర్యంగా ఉండండి. నేను వెళ్ళి గీతకి ఈ విషయం చెప్పి నచ్చజెప్తాను. ఎలాగైనా రేపు కోర్టుకెళ్లకుండా చూస్తాను. వెళ్ళొస్తానండి. మంచిదండి. హలో హలో అంకుల్, నేను గీతని. రేపు కోర్టుకి ఎన్నింటికి రావాలి? ఓకే, అలాగే అంకుల్. డాడీని కూడా తీసుకొస్తాను. బాయ్ అంకుల్. రేపు నువ్వు కోర్టుకు వెళ్ళక్కర్లేదు గీత. నువ్వు వెళ్ళక్కర్లేదంటే నేను మానేయను మమ్మీ, వెళ్తాను. గీత, కాస్త నా మాట వినమ్మా. అపోహలతో, అపార్థాలతో నీ జీవితం పాడు చేసుకుంటున్నా. ఇప్పటికే బిడ్డని పోగొట్టుకున్నా, ఇప్పుడు భర్తను కూడా పోగొట్టుకోకు. నేను కూడా పోయినా పర్వాలేదు మమ్మీ, కానీ ఆ తప్పు చేసిన మనిషితో నేను కలిసుండలేను, విడిపోతాను. అల్లుడు గారు ఏ తప్పు చేయలేదు గీత. ఏ తప్పు చేయలేదా? నువ్వు కళ్ళారా చూసాక కూడా ఇలా మాట్లాడతావేంటి మమ్మీ? నేను మాత్రం కళ్ళారా ఏం చూశానే? అల్లుడు గారు అంజలితో కలిసి తిరగడం చూశానా? అంజల్లా నటించమన్నారని నటించానని ఆ కల్పన చెప్పింది నీలాగే నేను విన్నాను. వినడమే కాదు మమ్మీ, ఆ రోజు మా అత్తగారింట్లో అదెంత బాగా నాటకం ఆడిందో, ఆయనెంత బాగా ఆడించారో నువ్వే చూసావు కదా. చూస్తే చూస్తే అంటావేంటి మమ్మీ? అంజలితో ఏ సంబంధం లేకపోతే ఆ నాటకం ఎందుకు ఆడాలి? అంజలికి ఏ హెల్ప్ చేయకపోతే అంత డ్రామా ఎందుకు ఆడాలి? అసలు అంజలి గురించి ఈయన అబద్ధాలెందుకు ఆడాలి? అవునే, అల్లుడు గారు అంజలి గురించి అబద్ధాలే ఆడారు. అంజలికి సహాయం చేస్తున్నారు, కాని ఏ తప్పు చేయడం లేదు. నీకే ద్రోహము చేయడం లేదు. నీ మాటలు వింటుంటే నాకు పిచ్చెక్కుతోంది మమ్మీ. ఓ పక్క అంజలికి హెల్ప్ చేస్తున్నారు అంటావు, అబద్ధాలు ఆడారు అంటావు, మరో పక్క తప్పు చేయట్లేదంటావు. అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఎందుకో చెప్తాను. నువ్వు నీ మూర్ఖత్వాన్ని పక్కన పెట్టి విను. ఇదంతా నీకెవరు చెప్పారు? మీ అత్తగారు చెప్పారు. ఎప్పుడు చెప్పారు? ఇందాక నేను మీ అత్తగారింటికి వెళ్ళాను, అప్పుడు చెప్పారు. నువ్వు అక్కడికెళ్ళావా? ఎందుకెళ్ళావు? ఎందుకు వెళ్ళినా మంచే జరిగింది. అసలు విషయం తెలిసిందిగా. గీత, అల్లుడు గారు అంజలి భర్తని శిక్ష నుంచి తప్పించడానికే ప్రయత్నించారు, కానీ అంజలితో ఏ సంబంధం లేదు అని తెలిసిందిగా. ఇకనైనా విడాకులు తీసుకోకుండా ఆయనతో కలిసుండమ్మా. అంజలి మీద కోపంతో నీ కాపురం పాడు చేసుకోకు, బాగు చేసుకోమ్మా. రేపు కోర్టుకెళ్ళడం మానేసి మీ అత్తారింటికెళ్ళు. వెళ్ళను మమ్మీ. ఇంకా ఏంటే నీ ప్రాబ్లం? ఉన్న ప్రాబ్లమే మమ్మీ. మా అత్తగారి మాటలు నువ్వు నమ్మినా నేను నమ్మను. ఎందుకు నమ్మో? ఎందుకంటే ఆ ఇల్లు ఓ నాటకాల కంపెనీ.
ఆ ఇంట్లో ఉన్న వాళ్ళంతా మహానటులు. అవసరాన్ని బట్టి ఏ వేషమైనా వేస్తారు, ఏ నాటకమైనా ఆడతారు. రేపు నేను కోర్టుకు వెళ్లకుండా, డైవోర్స్ ఇవ్వకుండా నన్ను డైవర్ట్ చేయడానికే ఈ కొత్త నాటకం మొదలుపెట్టారు. నాటకం ఆడాల్సిన అవసరం ఆవిడకేంటే? అసలు అలా అని ఎందుకు అనుకుంటున్నావు? నాటకం కాకపోతే అంజలి జీవితం బాగు చేయాల్సిన అవసరం ఆయనకేంటి? అంజలి జీవితం ఏమైపోతే ఆయనకెందుకు? అంజలి మొగుడు జైల్లో ఉంటే ఆయనకే, ఉరి తీస్తే ఆయనకే. అసలు అంజలికి హెల్ప్ చేయడానికి అది వాళ్ళ బంధువా, ఫ్రెండా? ఏమవుతుంది చెప్పు మమ్మీ. ఏమీ లేకుండా భార్యని మోసం చేస్తూ సహాయం చేస్తారా? అసలు ఈ జైలు కథ అంతా కల్పితం. నన్ను డైవర్స్ నుంచి డైవర్ట్ చేయడానికి ఆయన అల్లిన కట్టు కథ. ఆ కథ మీరు వినడానికి బాగుంటుంది, కానీ నేను బతకడానికి బాగుండదు. అందుకే ఆఖరిసారిగా చెప్తున్నాను, నేను రేపు కోర్టుకు వెళ్ళి తీరుతాను, విడాకులు తీసుకొని తీరుతాను. ఆ కట్టు కథ నువ్వు నమ్మితే నువ్వు ఆయన్ని అల్లుడనే అనుకో, కానీ నేను భర్త అనుకోను. గీత, అంజలి, అంజలి! ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు? అంజలి వదలండి. ఇలా రా, నేను చెప్తాను. నేను వదలండి. చెప్పేది వినిపించుకోవా? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? గీత మళ్ళీ ఈ ఇంటికి రావాలని. గీత రావడానికి నువ్వు రావడానికి ఏంటి సంబంధం? మనిద్దరికి ఎలాంటి చెడు సంబంధం లేదని గీతకి తెలియాలి. అంజలి, ఏంటి నువ్వు అనేది? మీకు తెలిసిందే, మీరు పడుతున్న కష్టాలు నాకు తెలుసు. గీతకు మన మీద మంచి అభిప్రాయం లేదని తెలుసు. తనకి మన మీద అనుమానం ఉందని తెలుసు. దాన్ని పోగొట్టాలి, అందుకే వచ్చాను. నువ్వు ఇక్కడికి వచ్చినంత మాత్రాన అక్కడున్న గీతకి అనుమానం ఎలా పోతుంది? నేను ఇక్కడికి వచ్చింది గీత గురించి కాదు. గీత ఇక్కడ లేదని నాకు తెలుసు. మరైతే ఎందుకు వచ్చినట్టు? మీ పేరెంట్స్ గురించి. మా పేరెంట్స్ కోసమా? అవును, వాళ్ళని తీసుకుని గీతింటికి వెళ్దాం రండి. ఎందుకు? ఇద్దరం వెళ్ళి అందరి ముందు నిజాలు చెప్పేద్దాం. నీకేమైనా మతిపోయిందా? లేదు, ఇంకా చెప్పకపోతే గీతకు మతిపోతుంది, మీకు జీవితం పోతుంది. పిలవండి, మీ అమ్మగారిని నాన్నగారిని బయటికి పిలవండి. అంజలి, అరవకు, నా మాట విను. ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడుకుందాంరా. నేను రాను. తొందరపడకు అంజలి. ఇప్పటికే చాలా లేట్ అయింది.